కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం పాల్గొన్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భారీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. మరింత సమాచారం ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా 5 అంశాలకు సంబంధించి కూడా మేనిఫెస్టో విడుదలకైతే వ్యూహాలు సిద్ధమవబోతున్నాయి. పూర్తిగా డీటెయిల్స్ ఏంటి? ఉదయం 10 గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, చల్లా వంశీచంద్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్, మాణిక్రావు ఠాగూర్, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, ఇలా ప్రముఖ సిడబ్ల్యూసీ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సిడబ్ల్యూ సమావేశం ఒక ప్రత్యేకమైన సమావేశంగా కూడా మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గతంలోనే మేనిఫెస్టోకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రూపొందిస్తే ప్రజలకు చేరువవుతుంది అనే దానిపై కూడా చిదంబరం అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం అధ్యక్షతన 2 రోజుల పాటు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత నివేదికను చిదంబరం అలాగే ఈ మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ కూడా అటు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఇద్దరికి నివేదికలు సమర్పించారు. ఇక ప్రజల భాగస్వామ్యంతోనే ఈ నివేదికను తయారు చేయబోతున్నట్లు, ఈ మేనిఫెస్టో రూపకల్పన జరగబోతున్నట్లు కూడా మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే ఇది ప్రజల భాగస్వామ్యంతో ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది ఉండబోతుంది. 5 న్యాయాలతో ఏదైతే భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 63 రోజుల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర అలాగే బస్సు యాత్ర కూడా చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలలో నుంచి పుట్టినదే ఈ మేనిఫెస్టో అనేది ప్రధానంగా తెలిసే విధంగా ఈ మేనిఫెస్టో రూపకల్పన జరగబోతుంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ అనే ఈ 5 న్యాయాల పేరుతో అంటే ఒక్కొక్క న్యాయంలో 5 అంశాలను పొందుపరిచారు. మొత్తం 25 అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రజల ఆమోదయోగ్యంతోనే ఈ మేనిఫెస్టో రూపకల్పన జరగబోతుందనేది ప్రధానంగా చిదంబరం అధ్యక్షతన ఏదైతే జరిగిందో మేనిఫెస్టో కమిటీ ఆ నివేదికను దానిలోని అంశాలని ఈరోజు ఈ మేనిఫెస్టోకు సంబంధించిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన సంబంధించి ఇప్పటికే ప్రజాభిప్రాయం వెబ్సైట్ ద్వారా సేకరించారు. ప్రజాభిప్రాయాలతోనే ఈ మేనిఫెస్టో ఉండబోతుందనేది ప్రధానంగా రాహుల్ గాంధీ అలాగే ఏదైతే మేనిఫెస్టోకు సంబంధించి గతంలో భారత్ జోడో న్యాయయాత్రలో 63 రోజుల పాటు చేసిన న్యాయయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి విస్మరించిందో ఆ హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇక డ్రాఫ్ట్ మేనిఫెస్టో కాపీని మార్చి 6న అంటే గతంలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందో దానికి సంబంధించి ఆ నివేదికను తయారు చేసి మార్చి 6వ తేదీన రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా చిదంబరం కమిటీ నివేదికను సమర్పించింది. దానిలో ఏదైతే అంశాలను పొందుపరిచారో అంశాలపై ప్రధానంగా ఈరోజు ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. చర్చించి అందరి ఆమోదయోగ్యంతో ముసాయిదా మేనిఫెస్టోపై అభిప్రాయాలను వివరంగా చిదంబరం తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన విడుదల చేస్తారు. అంటే ఈ మేనిఫెస్టో అనేది ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడే విధంగా కూడా ఈ ఉండబోతుంది. మహిళలకు, యువతకు, రైతులకు అన్ని విధాలా ఈ మేనిఫెస్టో అనేది ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ విధంగా ఈ మేనిఫెస్టో రూపకల్పన జరగబోతుంది. అందరి ఆమోదయోగ్యంతోనే అందరి ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలుపుతున్నారు. ప్రజెంట్ ఇంకా ఈ సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతుంది. ఇక రాహుల్ గాంధీ దీనిపై తమ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గే అభ్యర్థించారు. మొత్తంగా చూసుకుంటే దేశంలో మార్పు కోరుకుంటుంది కాంగ్రెస్, దేశమంతా కూడా మార్పు కోరుకుంటుంది. అదేవిధంగా దేశంలో ప్రజల జీవన స్థితిగతులను మార్చేది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి అన్ని విధాలా ఆదుకుంటాము,
అంటే నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, రైతులకు కనీస మద్దతు ధర కానీ, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం కానీ, మొత్తం అన్నీ కూడా స్వామినాథన్ కమిటీ ఏదైతే సిఫారసులు చేసిందో రైతులకు, రైతు కూలీలకు ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామనేది ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నాం అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే 5 న్యాయాలు చెప్తున్నారు, మొత్తం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా దానిలో 25 అంశాలను పొందుపరచబోతున్నారు. ఈ 25 అంశాలు కూడా దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా కూడా ఈ మేనిఫెస్టో రూపకల్పన ఉంటుంది అనేది మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. దానిలో భాగంగానే అందరి ఆమోదంతో ఈ సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మేనిఫెస్టోను అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. శివ, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 82 మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. మరి మిగతా అభ్యర్థుల పేర్ల ప్రకటన అనేది ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి? రైట్, ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో 3వ జాబితాపై అంటే మొదటి జాబితాలో 39, రెండవ జాబితాలో 43 మంది, అంటే 2 జాబితాలు కలిపి 82 మంది అభ్యర్థులను ప్రకటించారు. అంటే మొత్తం 543 మంది అభ్యర్థుల్లో 82 ప్రకటిస్తే దాని యొక్క పెండింగ్ ఉన్న అభ్యర్థులకు సంబంధించి 3వ జాబితాకు సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలోనే ఇటు తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఉన్న 13 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. రేపు ఈ 3వ జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన 13 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక 3వ జాబితాలో దాదాపు 100 మంది పైగా కూడా ఈ జాబితా ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక సాయంత్రం ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఎంతమంది అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. దానిలో తెలంగాణకు సంబంధించిన 13 మంది అభ్యర్థులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. నిన్ననే ఈ 13 మంది అభ్యర్థులను ఫైనల్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సోనియా గాంధీతో సమావేశమై అభ్యర్థులపై తుది కసరత్తు చేసినట్లు కూడా తెలుస్తోంది. రేఖ. శివ, అయితే ఈ భేటీలో పాల్గొనేందుకు, సిఈసి భేటీలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. అదేవిధంగా ఇంకా ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు ఈ సమావేశాలకి? రైట్, సిడబ్ల్యూసీ సమావేశంలో పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో బట్టి విక్రమార్క, అలాగే సిఈసి మెంబర్గా ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి వీరు ముగ్గురు దీనిలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇటు దీపాదాస్ మున్షి కూడా ఐసీసీ సమావేశంలో పాల్గొని మొత్తం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయబోతున్నారు. ఇప్పటికే వీరందరూ చేరుకున్నట్టు తెలిసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిన్ననే ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశమయ్యారు. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం కొనసాగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సిడబ్ల్యూసీ సమావేశంలో గిడుగు రుద్రరాజు కానీ, రఘువీరారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ నుంచి చెల్ల వంశీచంద్రరెడ్డి కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. ఇక సిఈసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సాయంత్రం జరగబోయే సిఈసి సమావేశంలో పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీరు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొని ఏదైతే పెండింగ్ ఉన్నాయో మొదటి జాబితాలో 4 అభ్యర్థులకు సంబంధించి జాబితా ప్రకటించారు. ఇక మిగిలిన 13 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా తుది కసరత్తు చేసి ఆ అభ్యర్థులపై కూడా తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు ప్రకటించబోయే 3వ జాబితాలో తెలంగాణకు సంబంధించిన దాదాపు అందరి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.